మళ్ళీ లేచావా? అబ్బబ్బబ్బబ్బా, నీకోసం నేను ఎక్కడ జాగారం చేసి చచ్చేది. మళ్ళీ అమ్మన్నా ఉంటే పళ్ళు రాల కొడతా. అమ్మా అమ్మా, బాబును కొట్టకండి అమ్మా, కొడితే నిద్రపోతాడా? పో అవతలికి. నువ్వు ఎవడవి నాకు చెప్పడానికి? మీరు వెళ్ళండి అమ్మా, బాబుని నేను చూసుకుంటా. తల్లిని నాకే దిక్కు లేదు గాని నౌకర్ సన్యాసివి నీ మాట వింటాడే? నౌకర్నే నమ్ముంటారు, బిడ్డల్ని ఎట్టా పెంచాలో నాకు తెలుసు. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎక్కడికి పోతాయో వెదవ బుద్ధులు. తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టే జాతి. అమ్మా మీరు ఏమన్నానండి, ఆ ముక్క మట్టు కానొద్దు. పో బయటికి. బాబుని ఇడిచిపెట్టి నేను వెళ్ళను, ఇది ఐగోరి ఆజ్ఞ. ఏం కూతావు? అమ్మా నేను ఈ ఇంట్లోనే పెరిగి ముసలాండి అయ్యాను. ఈ ఇంటి యజమానులు నౌకరోని మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు. ఈనాటికి మీరు పో. హలో హలో, డాక్టర్ ఆనంద్ గారి ఇంటికాడ నుంచి మాట్లాడుతున్నాను. అయ్యగారిని ఒకసారి పిలవండి అమ్మా. డాక్టర్ ఆనంద్ గారు ఆపరేషన్ గదిలో ఉన్నారు, గంట వరకు బయటికి రారు. సరేనండి. అమ్మా అమ్మా, మీ అమ్మ నాసన గాను ఇది ఎక్కడ దొరికిందిరా? అబ్బాబ్బాబ్బా, ఎంతసేపు నీ గోలే గాని నా మాట వినిపించుకోవే. ఇదిగో నేనే మీ అమ్మను. కాదు కాదు, నోర్ముయ్. ఇక నుంచి నన్నే అమ్మానాలి, తెలిసిందా? అనను, నిన్న అమ్మ అనను. అనవు అమ్మ అనవు? అనను. అనవు కాదు, అయితే ఒంటిగా ఇక్కడే పడుండు. అమ్మా రత్న, ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుంటావా అమ్మా? ఎన్ని రాత్రులు ఇలా జాగారం చేస్తావు? నా బాబు ఎలా ఉన్నాడు? ఒక్కరోజు కూడా నా పక్క వదిలేరగడి. భగవంతుడు దయ వల్ల బాగానే ఉంటాడులే. బిడ్డ బిడ్డ అంటూ ఎంతకాలం ఇలా గిలగిల్లాడిపోతావు? ఇదంతా మన కర్మ. నిద్రపోమ్మా, నిద్రపో. ఏం చేయనత్తయ్యా, బాబు కోసం బ్రతికాను, చివరికి మోసపోయాను. కన్నీరు కాక కంటికి నిద్ర ఎలా వస్తుంది? నేను నీలాంటి తల్లిని. కడుపు చిచ్చు నాకు తెలుసమ్మా. అన్ని దిగమింగడమే ఆడ బ్రతుకు. నా మాట నిద్రపో తల్లి, నిద్రపో. నీతో చచ్చ చావు వచ్చిందిరా. లేకపోతే అమ్మ అన్నం తిందో. ఇంకోసారి అమ్మ అన్నా ఉంటే చంపుతా. ఒక్కసారి అమ్మ దగ్గరికి పోతా. అమ్మా అమ్మ, ఇంత మంకు పట్ట. పడుకో పడుకో, నోర్మై. ఆ పిల్లవాడిని అలా కొడతావు ఎందుకు? వాడు పిల్లవాడు కాదు, పిశాసు. పిల్లవాడిని హింసిస్తే ఏమవుతుందో తెలుసునా? కోర్టు వారు పిల్లవాడిని రత్నాదేవికి అప్పగిస్తారు, మనకు వచ్చే 10,000 ఆమె భోంచేసి కూర్చుంటుంది. అందుకని వాడితో మంచిగా ఉంటేనే మంచిది. వెళ్ళి బుజ్జగించినట్టు. అమ్మాయి మాయా, మనీ బాక్స్ పెట్టావు. బాబు బాబు బాబు, బాబు బాబు బాబు, బాబు బాబు, బాబు బాబు.
బాబు ఇంట్లో నుంచి పారిపోయాడు. పారిపోయాడా? అమ్మా అమ్మా అని అదే పనిగా మారాన్ చేశాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. కుర్రాడికి దారిలో తెలుస్తుంది అనుకున్నావు ఇక్కడికి రావడానికి? రత్న, అత్తయ్య నన్ను ఆపకండి అత్తయ్య. నా బాబు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. నేను వెళ్ళి బాబు తీసుకొస్తాను. రత్న! ఏం రాము, ఏం జరిగింది? చిన్నబాబు కనపడకుండా ఎక్కడికో పోయారయ్యా. చిన్నబాబు, నువ్వు వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్ మీరు రండి. బాబు ఏమండి, అక్కడ ఏమిటా జనం? ఎవరో కుర్రాడు రోడ్డుకు అడ్డంగా పరిగెట్టి కంపెనీ పడ్డాడు సార్. మీ పిల్లవాడండి? కాదండి. ఏమండి, ఓ పిల్లవాడు ఇలా పరిగెత్తుకు రావడం మీలో ఎవరన్నా చూశారా? ఎవరో తెలియదు కానండి, ఒక పిల్లవాడు వెనక ఒక అమ్మగారు అటు రైలుగేట్ వైపు వెళ్ళి చూశానండి. అలాగా, థ్యాంక్స్. పదండి. బాబు 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 కిందకి దిగిరా. నే రాను. రావు, ఉండు, నీ పని చెప్తా. రావు, రాజు నీ బాబి. నువ్వు దిగమ్మా. చూడు వాడు ఎలా బెదిరిపోతున్నాడు. మాయా దిగమ్మా, వాడు పడిపోతాడు. పడితే పడని, నీకెందుకు? మాయా నా మాట వినమ్మా. నీ వల్ల వాడెవరికి తగ్గకుండా పోతాడు. మాయా, అమ్మా, వస్తున్నా బాబు. మాయా, నన్ను కాదని నువ్వే తల్లి అనిపించుకోవాలనా? కాదు, బాబుని రక్షించాలని. బాబు వస్తున్నా బాబు. అడుగు ముందుకు వేసావా? జాగ్రత్త. బాబు, బాబు, నీకే చెప్తున్నాను, వెళ్ళు. నా బాబుని నేనే రక్షించాలి. బాబు, ఆగు, నీకే చెప్పేది. బాబు, బాబు, పైకి వచ్చావా చావు తప్పదు. ఆ? చావు.
ఎడబాటు మానవుల్ని ఎంతగా కృంగదీసేది నాలో ప్రతి అణువు అనుభవించింది. ఈ నరక బాధ ఇక మీరు సహించలేరు. బాబును మీకు అప్పగించగా ఈ లోకంలో ఇక ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు. నాయన, కన్న కొడుకును త్యాగం చేసి నా ఇల్లు నిలబెట్టావు. ఇంత ఉదారుడవని తెలుసుకోలేక నిన్నెంతో కష్టపెట్టాను. నన్ను మన్నించు నాయన. అమ్మ, పెద్దవారు అలా అనకండి. సరే డాక్టర్, నువ్వు చేసిన త్యాగానికి మేమెంతో రుణపడున్నాం. లేదు, నేను రత్నాదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తల్లి లేని బిడ్డకు ఆ లోపం లేకుండా పెంచి పెద్ద చేసిన మీకు రత్నాదేవికి నేనే రుణపడి ఉన్నాను.